శుభ ఏకాదశస్థాన ఆధ్యాత్మిక భగవద్బంధువులారా, మన శ్రీపురం కాలనీలో వేయించేసినటువంటి పద్మావతి సమేత గోదాదేవి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో బ్రహ్మోత్సవ కార్యక్రమం ఆరంభించుకున్నాం. చక్కగా నిన్నటి వరకు కూడా మన ప్రాంగణంలో ఉన్నటువంటి శివాలయంలో కూడా బ్రహ్మోత్సవ కార్యక్రమాలు చేసుకున్నాం. ఈరోజు స్వామివారి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ కార్యక్రమం చేసుకుంటున్నాం. ఇది నిజంగా శ్రీపురం కాలనీ యొక్క అదృష్టం. ఎందుకంటే మనకు వేదాల్లో చెప్పినటువంటి స్వామి ఇద్దరూ ఒకరే అయినా సరే అది రెండు సాంప్రదాయాలుగా ఏర్పడిన వారి శూన్య కార్యక్రమం బ్రహ్మోత్సవాలు, తదనంతరం వెంటనే స్వామివారి విష్ణువు సంబంధించిన బ్రహ్మోత్సవాలు చేసుకోవడం అనేది చాలా అరుదుగా మనం చూస్తుంటాము దేవాలయంలో. అలాంటి చక్కని భాగ్యము ఈ శ్రీపురం కాలనీ వాసులకు ఉన్నది. అందరూ కూడా భక్తులు విశేషంగా, తర్వాత అర్చకులు, యజ్ఞాచారులు వీళ్ళందరూ కూడా విశేషంగా ఆ యొక్క కృషి ఉన్నది కాబట్టి ఈ విధంగా జరుపుకోగలుగుతున్నాం. బ్రహ్మోత్సవము అంటే ఉత్సవము అంటేనే సంతోషాన్ని రెట్టింపు చేసేది, ఆనందింపజేసేది. అలాంటి ఉత్సవము మహోత్సవము అంటే మరింత ఉత్సాహాన్ని కలిగించేది. ఇక బ్రహ్మోత్సవం అంటే చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విధంగా ఈ బ్రహ్మోత్సవం ఏమిటట? బ్రహ్మే ప్రారంభించాడని లేదా బ్రహ్మ స్వయంగా లోకానికి అందించాడని ద్వారా స్వామికి చేసే ఉత్సవం బ్రహ్మోత్సవం అనే పేరు వచ్చింది. ఈ బ్రహ్మోత్సవము మనము దేవాలయంలో 3 రకాలుగా చేసుకుంటాం. ఇగో ఇప్పుడు మనం చేసుకుంటుంది విగ్రహ ప్రతిష్ట నక్షత్రం ఆధారంగా చేసుకునేది. దీన్ని మామూలుగా సాత్విక బ్రహ్మోత్సవం అంటాం. అంటే ఏమిటి? స్వామికి అన్ని ఉత్సవాలు జరగాలి అని ఎలాంటి ప్రతిరోజు మనం ఏదో పూజ చేస్తుంటాం, ఏదో చేస్తే ఏదో కళ్యాణం, ఏదో స్వామి అష్టోత్తరం పూజ ఇవన్నీ కూడా మన కొరకు చేసుకుంటాం. స్వామి నాకు ఇది కావాలి అది కావాలి అని చేసుకుంటాం. కానీ ఇక్కడ ఈ ఉత్సవము బ్రహ్మోత్సవం అని ఎందుకండి? సాత్విక బ్రహ్మోత్సవం ఎందుకన్నా? స్వామి బాగుండాలి, స్వామి అందరూ కూడా స్వామి బాగుంటే మనందరం బాగుంటాం. అట్లాగా ఆళ్వార్లు కూడా గతంలో మనం పరిశీలిస్తే మనకి ఈ విధంగా చేశారు. అదేంటండి? స్వామికి బాగుండాలని
స్వామిని మనం బాగు చేయగలమా? మనం చూడగలమా? మనం స్వామికి బాగుండాలని వాటిని మంగళాశాసనం చేసే శక్తి ఉందా మనకు? అలా చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారా? ఉన్నారు. ఇదో మనం ప్రతి సంవత్సరం ధర్మమాసం చేసుకుంటాం కదా గౌరవమ్మవారని. వారి తల్లి గారు ఒకసారి అక్కడ పాండ్యదేశంలో వారికి సన్మానం జరుగుతుంటే నా భక్తుడికి సన్మానం జరుగుతుందని వచ్చాడు స్వామి అమ్మతో సహా. అలా గరుడ వాహనంపై ఉండి ఆకాశంలో ఉండి నా భక్తుడికి సన్మానం జరుగుతుందని వస్తుంటే ఈ పెరియాడు వారు అంటారు అమ్మవారి తండ్రి గారు గౌరవమ్మవారు, అయ్యో స్వామి నువ్వు వచ్చావా? మా లోకంలో మా కళ్ళతో మీకు దృష్టి కలుగుతుంది స్వామి. ఇంకోసేపు చెప్పారు, పల్లాండు పల్లాండు పల్లాయి రక్తాండు అని చెప్పారు. స్వామి నీకు మంగళం, అసలా మంగళమట. 1,000 సంవత్సరాలు 1,000,000 సంవత్సరాలు చల్లగా ఉండాలి. చూడండి, అంటే మనకి ఏదైనా కావాలని కోరుకొని స్వామి దగ్గర రావడం మంచిదే. అది జ్ఞానదశ. ఆ జ్ఞానం బాగా ఒక ఉన్నత స్థానానికి చెందితే ఇక మనకు కావాలని కోరుకోమట. స్వామి బాగుండాలి, స్వామి మంచిగా ఉండాలి అని కోరుకుంటాం. అది ప్రేమదశ. ఎప్పుడు మనం జ్ఞానదశలో రావడం మంచిదే. స్వామిని కోరుకోవడం, స్వామి తప్ప మనం ఎవరు కోరుకుంటాము? స్వామిని కోరుకుంటాం. కానీ ఎప్పుడూ మనమే కోరుకోవడం కాదు. స్వామి నువ్వు మంచిగా ఉండాలి, నువ్వు ఎప్పుడూ చల్లగా ఉండాలని మనం కోరుకోవడం అనేది కూడా కావాలి. అలాంటి సందర్భంగా స్వామికి మన ఎలాంటి ఇక్కడ ఏ కోరికలు ఉండవు. స్వామి ఏదో మనకేం చేయాలని ఏం లేదు. కానీ స్వామి బాగుండాలి, స్వామి ఆలయం ఉన్నటువంటి పరివారం అందరూ కూడా బాగుండాలి. ఆ సంవత్సరం పర్యంతం జరిగేటువంటి ఏమన్నా దోషాలున్నా తొలగిపోవాలి. ఇట్లాంటిగా చేసేది మనము ఈ సాత్విక బ్రహ్మోత్సవాన్ని ఈ విధంగా చేస్తాము. ఏదైనా మామూలుగా గ్రహాలు బాగులేనప్పుడు ఇట్లాంటి చేసేది రాజస బ్రహ్మోత్సవం అంటాము. లేదా కామ్యత ఏదైనా కూర్కొని చేసేది అది మా ఆర్జిత ఉత్సవం, బ్రహ్మోత్సవం, లేదా తామసం అంటాము. అయితే ఏదైనా విశేషమే. కానీ ఈ బ్రహ్మోత్సవం అనేది చాలా విశేషము. ఇప్పుడు సహజంగా పెద్ద దేవాలయాల్లో అవకాశాన్ని బట్టి 9 రోజులు, 7 రోజులు, 5 రోజులు కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. మనము 5 రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. ఈ బ్రహ్మోత్సవం అనేది కార్యక్రమం మొట్టమొదటిగా మన సాంప్రదాయంలో, అంటే వైష్ణవ సాంప్రదాయంలో విశ్వక్సేన ఆరాధనతో మొదలవుతుంది. ఎందుకంటే విశ్వక్సేనుడు అనేవాడు అక్కడ స్వామి దగ్గర పరమపదంలో ఉండి వారికి సేనానాయకుడుగా ఉంటారు. ఇక్కడ ఎట్లయితే నిన్నవాడు కూడా మనకు అక్కడ ఆ సాంప్రదాయంలో విఘ్నాలకైతే గణపతి, సేనానాయకులైతే మన కుమారస్వామి ఎట్లాగే ఉంటారో ఇక్కడ మన స్వామి ఈ సాంప్రదాయంలో విశ్వక్సేనుల వారు మనకు ముందుగా ఉండి, స్వామి ముందుగా ఉండి ఆయన సేనాధిపతి అన్నమాట. అంటే వీరు ఎలా చెబితే అక్కడ కార్యక్రమాలు అలా జరుగుతాయి. అందుకోసం వారి ఆజ్ఞ తీసుకొని స్వామి ముందు ఉండి మీరు నడిపించేవారు కాబట్టి ఆ విశ్వక్సేన ఆరాధన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాము. ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమంలో ప్రతిరోజు కూడా విశేషంగాటువంటి ఏ పూటకు ఆ పూటకు కార్యక్రమాలు జరుగుతాయి, పారాయణాలు జరుగుతాయి. చక్కగా మేము గతంలో 2-3 సార్లు దేవాలయానికి సందర్శించాము. చాలా గోష్ఠి చక్కగా ఉన్నది. ఇంతమంది చక్కగా, ముఖ్యంగా యాజమాన్యం అందరూ కూడా, తర్వాత భక్తులు చక్కగా వచ్చి కార్యక్రమాన్ని చేయించుకుంటున్నారు. అదేవిధంగా కూడా ప్రతి పూట కూడా వచ్చి ఈ విధంగా కార్యక్రమాలు, ఒక్కొక్క పూట కూడా మీరు వచ్చి కార్యక్రమాలు దర్శించుకోండి, పాల్గొనండి, 10 మందికి తెలియజేయండి. ఇది బ్రహ్మ ఉత్సవము, ఆనందమైన సంతోషాన్ని కలిగించే ఉత్సవము. ఒక్క శ్లోకము, ఒక మంత్రము ఇక్కడ చదివేది మీ చెవిలో పడినా, మీ చేసుకున్నటువంటి ఇతర ఏమీ దోషాలున్నా పాపాలున్నా అని గ్రహించబడి ఉంటాయి. కాబట్టి ఎప్పుడూ మనం కోరుకుంటుంటాం, ప్రతి వచ్చి ఏదో ఒకటి మనకు కావాలి, తప్పదు. మనొక సంసారంలో ఉన్నప్పుడు ఏదో ఒకటి, గృహస్థాశ్రమం ఉన్నప్పుడు ఏదో ఒకటి కావాలి, తప్పదు. ఆ తీర్చేవాడెవడు? వాడే. వాడిని మనం కోరుకుంటాం కాబట్టి అది తప్పు ఏమీ కాదు. కానీ సంవత్సరానికి ఒక్కసారి జరిగే ఇలాంటి కార్యక్రమంలో మనం పాల్గొని స్వామి నువ్వు బాగుండాలి, మీ పరివారం బాగుండాలి, దేవాలయ వ్యవస్థ బాగుండాలి ఉంటే కదా. మన గతంలో పాఠశాలలు ఇవన్నీ కూడా దేవాలయాలు ప్రాధాన్యంగా చేసుకునే ఉన్నవి. అప్పుడు ఎంతో ధర్మం కూడా 4 భాగాలుగా నడిచి ఉన్నది. కానీ ఇప్పుడు ఏమైంది చూస్తున్నాం. పాఠశాలకు అంటే
దేవాలయం అంటే ఏదో వేరువేరుగా అయిపోయింది. ఇప్పటి నుంచే ఎందుకు లేని పిల్లలకు ఆధ్యాత్మిక జ్ఞానం అనే ఒక భావన మనలో కలిగింది. దానివల్ల ఏమవుతుంది, ఎన్నో పరిణామాలు చూస్తున్నాం. ఒక మార్పు తక్కువైందనో, లేకపోతే ఒక పిల్లవాడిని తల్లిదండ్రులేమో అన్నారనో విపరీతమైన చర్యలకు పాల్పడుతున్నారు పిల్లలు. అంటే ఆధ్యాత్మిక జ్ఞానం అనేది, ఆ జ్ఞానం లేకపోయేసరికి కేవలము లౌకిక విషయాలమైన ఆధారపడేసరికి మనకు ఇలాంటి పరిణామాలు వస్తున్నాయి. ఆధ్యాత్మిక జ్ఞానం అనేది అందరికీ, ముఖ్యంగా చిన్న పిల్లల నుంచే కలగాలి. ఆ విషయాలు మనం తెలుసుకొని మనము ముందుకు పోయినప్పుడు ఈ దేవాలయ యొక్క విశిష్టత ఏంటి, కార్యక్రమాల విశిష్టత ఏంటి, ఉత్సవాల విశిష్టత ఏంటి తెలుస్తుంది. జయ శ్రీమన్నారాయణ. Let's